బుక్లు చూపించండి. అందరూ పాస్ బుక్లు చూపించండి. మీరు కరెక్ట్ నిలబడండి. మీరు ఇట్లా కాదు, ఇటు పదండి. పాస్ బుక్లు చూపించండి అందరూ. నెక్స్ట్ కాండ్రగుంట నాగేశ్వరరావు, పరస అన్నమ్మ, వజ్రగిరి రత్నకుమారి, వజ్రగిరి ధైర్యం, వగ్గా కోటయ్య, చెదల లేడీస్ పంపించుకుంది. లేడీస్ పంపించండి ముందు. చంద్రవాడ భాగ్యలక్ష్మి, వజ్రగిరి జ్ఞానయ్య, పరస మేరీలు, ఇచ్చారు. మాకు ఆనందం ఉన్నది. ఈరోజు చాలా సంతోషం ఉంది. చెప్పండి. సంతోషం ఉంది. సంతోషం ఉంది. రెండు మాటలు చెప్పించు. పట్టాలు ఇచ్చారా మా సంతోషం. పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారి చేతుల మీద జరిగినందుకు సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ప్రారంభ దశ నుంచే మానసిక ఆరోగ్యంతో పాటు మంచి శారీరక దృఢత్వం కూడా ఉన్నట్లయితే ఏ కార్యక్రమంలో అయినా సరే లైఫ్ లో విజయం సాధించవచ్చు అనేటువంటి సమాజంలో మంచి గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేశారు. ఆ వెయిట్ లిఫ్టర్ గా ప్రారంభమైన తన జీవితం ద్వారా రాజకీయాల్లో 55 మంది రైతులకి 86.40 సెంట్ల అటవీ భూమిని సాగు చేసుకునేదానికి పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. BDW గారు చెప్పినట్లు 2006లో భారతదేశ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. ఎవరైతే గిరిజనులు 2005కి ముందు పోడు భూములు, అటవీ భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు, వారందరికీ కూడా జీవనోపాధి కల్పించాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో వారందరికీ సాగు చేసుకోవడానికి అధికారాలు ఇవ్వడం జరిగింది, పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు వరకు అనేక మంది గిరిజనులకి కొన్ని ప్రాంతాల్లో గిరిజనులకు కూడా దళితులకు కూడా కొంత క్రైటీరియా బేసిస్ మీద పట్టాలు అనుభవించడానికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది. దాని మీద అమ్ముకోవడానికి కానీ ఇతర హక్కులు లేకుండా వారు జీవనోపాధి తరతరాలు వాళ్ళు అక్కడ బ్రతుకు తెరువు తెలుసుకోవడం కోసం గిరిజనులను అభివృద్ధి చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని అప్పుడు చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను 2006లో. ఆ టైంలోనే పార్లమెంట్లో చట్టం చేసినటువంటి మాట. అప్పటి నుంచి కూడా కొన్ని లక్షల ఎకరాలు గిరిజనులకి అనుభవించుకోవడానికి ఇవ్వడం, గిరిజనులు ఆ భూమిని సాగు చేసుకుంటూ
వారు అనుభవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ మన రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి భారతదేశంలో మోడీ గారి నేతృత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక నియంతృత్వ పోకడలతో ఆంధ్ర రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరిగినటువంటి విషయం మనం చూసాం. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో గిరిజనులకి, దళితులకి చేసినంత ద్రోహం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా దళితుల, గిరిజనులకి సప్లాను టచ్ చేయడానికి కూడా భయపడేవాళ్ళు. సప్లాన్ గ్రాంట్ లేదు కూడా డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా చట్టం చేశాం. మేము అసెంబ్లీలో ఉన్నాం, ఆ రోజున మంత్రిగానే ఉన్నాను నేను కూడా. కానీ చట్టాన్ని కూడా గౌరవించకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని పూర్తిగా డైవర్ట్ చేసి దళితులకి, గిరిజనులకి వారి కార్పొరేషన్స్ ద్వారా రావాల్సినటువంటి 27 పథకాలు కూడా రద్దు చేసి, అదేమంటే నేను అమ్మఒడి ఇస్తున్నాను కాబట్టి ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక భావంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి, గిరిజనులకి తీవ్రమైన ద్రోహం చేసినటువంటి విషయం మనం 19 నుంచి 24 వరకు కూడా చెప్పుకుంటూ వచ్చాం.